మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఎంత సంపాదించినా చచ్చాక మనిషికి 6 అడుగుల జాగనే మిగిలేది. కానీ కొందరు తరతరాలు తిన్నా తరగని ఆస్తులను అట్టదారుల్లో కూడబెడుతున్నారు. భూ కబ్జాలు, సెటిల్మెంట్లతో వివాదాస్పదంగా ఉన్న భూములను గుర్తించి సిగరెట్ తాగినంత ఈజీగా భూములు కాజేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరగడం, కొన్ని ప్రాంతాల్లో గజం 2 లక్షలకు పైగా పలుకుతోంది. దీంతో కొందరు రియల్టర్లు, రౌడీ షీటర్లు, పాత నేరస్తులు భూ మాఫియాకు పాల్పడుతున్నారు. కంచు చేను మేసే విధంగా అధికారంలో ఉన్న నేతలే భూ బకాసురులుగా మారి గ్యాంగులు ఏర్పాటు చేసుకుని అక్రమణలకు తెరలేపే ఒక సామాన్యుని గోడు పట్టించుకునేవారు ఎవరు? హైదరాబాద్ నగరంలో భూముల ధరలు విపరీతంగా పెరుగుతుండగా అదే స్థాయిలో భూ మాఫియా అరాచకాలు ఉంటున్నాయి. వివాదాస్పద భూములు, ఖరీదైన ప్రాంతాల్లో ఖాళీ స్థలాల మీద కన్నేసి దారుణాలకు తెగబడుతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించడం, యాజమాన్లకే తెలియకుండా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయించడం, పేదల స్థలాలు కబ్జా చేయడం సాధారణంగా మారింది. ఎవరైనా అడ్డు తగిలితే దాడులు, కిడ్నాపులు, హత్యలతో భయపడుతున్నారు. 3 కమిషనరేట్లతో ఏటా సగటున 200కు పైగా హత్య కేసులు నమోదవుతున్నాయి. అందులో డబ్బు, భూములు, అక్రమ సంబంధాలు తదితర కారణాలతో ఎక్కువగా జరుగుతున్నాయి. మొత్తంగా 3వ వంతు హత్యలకు భూ వివాదాలే కారణంగా మారుతున్నట్లు పోలీసులు విశ్లేషిస్తున్నారు. భూ మోసాల వెనుక వ్యవస్థీకృత మాఫియా ఉంటుంది. ఖాళీ స్థలాలు, ప్రవాసుల భూములు గుర్తించడం నుంచి ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించే వరకు పద్ధతి ప్రకారం జరుగుతుంది. కొందరు రియల్టర్లు కేవలం వివాదంలో ఉన్న భూముల్ని తక్కువ ధరకు కొని ఆ తర్వాత సక్రమం చేసి ఇతరులకు విక్రయిస్తున్నారు. ఈ తరహా భూముల విషయంలోనే ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి. 2 ఏళ్ల క్రితం ఇబ్రహీంపట్నంలోని జంట హత్యలకు వివాదాస్పద భూమి కొనుగోలు చేయడమే కారణమని పోలీసులు తేల్చారు. ఎవరైనా టానా మెట్టెక్కితే సివిల్ తగాదాలంటూ పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదు. గతేడాది నార్సింగ్లో భూ వివాదంలో జోక్యం చేసుకున్న ఎంఆర్పీఎస్ నాయకుణ్ణి పాత బస్తీకి సుజాత లిఖాన్ తన గ్యాంగ్తో కిడ్నాప్ చేయించాడు. శంషాబాద్ దగ్గర ఫామ్ హౌస్లో బంధించి నరకం చూపించారు. భూ తగాదాలు, ఇతర గొడవలు జరిగితే కిడ్నాప్ చేసి ఫామ్ హౌస్లో బంధించి చిత్రహింసలు పెడుతున్నట్లు తేలింది. 2 ఏళ్ల క్రితం ఇబ్రహీంపట్నంలో 2 రియల్టర్లను సుపారీ గ్యాంగ్ కాల్చి చంపిన ఘటన సంచలనం రేపింది. భూ వివాదంలో ప్రతీకారం పెంచుకున్న రియల్టర్లు అవతలి వ్యక్తులు హత్య చేయించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మానస, హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్నటువంటి భూమాఫియాకు సంబంధించిన అరాచకాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. యజమానులకు తెలియకుండా కొంతమంది అక్రమాల మార్గంలో ఏకంగా డాక్యుమెంట్లను చేంజ్ చేయడంతో పాటు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ పూర్తి స్థాయిలో ఏదైతే నిమ్న వర్గాలకు సంబంధించిన భూములను సైతం కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అక్రమ భూ బకాసురుల దందా అయితే 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అడ్డొచ్చిన వారిని లేపేయడం, అదే సందర్భంలో మరికొంతమందిని కిడ్నాప్ కు పాలు చేయడం, అదే సందర్భంలో మరోవైపు అడ్డుతలతలుగా చంపేస్తామంటూ తమ అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్గొన్నటువంటి ఘటనలు అయితే రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే అన్యాక్రాంతమైనటువంటి భూములు ఎన్నో ఉన్నాయని చెప్పొచ్చు. 100,000 ఎకరాల భూములు అయితే అన్యాక్రాంతమయ్యాయి. ప్రభుత్వ భూములు లేవు. అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూములలో కొంతమంది కబ్జాకోరులు, దగాకోరులు అయితే
భూ బకాసురుల కన్ను పడిన నేపథ్యంలో ఆ భూములన్నీ కూడా మాయమైపోతున్నటువంటి పరిస్థితి రాత్రికి రాత్రే వెంచర్లు వెలుస్తున్నాయి. అక్రమ మార్గంలో భూములన్నీ దగా మార్చిన భూములన్నీ కూడా అన్యక్రాంతం చేసే ప్రయత్నంలో భాగంగా కొంతమంది మాజీ రౌడీ షీటర్లతో పాటు మరికొంతమంది భూ బకాసురులు అయితే రాజ్యమేళ ప్రయత్నం చేస్తున్నారు. అడ్డొచ్చిన వారిని అడ్డు తగిలించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏమాత్రం వెనుక మాఫియా అరచకాలు కావచ్చు, ఆగడాలు ఎట్టకేలకైతే మీరిపోతున్నటువంటి నేపథ్యంలో సామాన్య ప్రజానికం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. భూ బకాసురులు అయితే నకిలీ పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడం కాకుండా ఇతరులకైతే విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటని అడిగే వారికి కావచ్చు, ప్రశ్నించే వారిపై కూడా జులుం ప్రదర్శించడం కాకుండా ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి, మా సంగతి ఇంతే మేము ఇంతే చూస్తాం, మా జోలికి వస్తే కనుక తమ అంతు చూస్తాం, మీ అంతు చూస్తామని కూడా బెదిరింపులకు పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు మిగతా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆనుకున్నటువంటి ఇటు కోకాపేట్ తో పాటు అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సంబంధించి కావచ్చు, మొయినాబాద్ ఈ ప్రాంతాల్లో చాలా అత్యధికంగా దాదాపు 2 లక్షల మేర పైగా ఒక గజం ధర పలుకుతుంది. అదే అదునుగా భావించినటువంటి భూ బకాసురులు అయితే ఎట్టకెళ్ళకైతే అక్రమ మార్గాన సొమ్ము తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సామాన్య ప్రజానికానికి ఇబ్బంది పెట్టడం కాకుండా వారికి ఉన్నటువంటి ఉన్న కొద్ది భూమిగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రభుత్వ భూమి కావచ్చు, ప్రభుత్వేతర భూములకు సంబంధించి కూడా వారికి కన్ను పడిందంటే చాలు అనేకంతం అయిపోవాల్సింది అనేటటువంటి వాదనలు ప్రస్తుతం తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మానస. ఓకే, థ్యాంక్ యూ రాజు.